శుభం బియాదు శ్రీ గురుభ్యో నమః. ఉగాది శుభాకాంక్షలు. సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఏ విధంగా ఉంటుంది, వ్యయం ఏ విధంగా ఉంటుంది, రాజ్యపూజ్యం ఏ రకంగా ఉంటుంది, అవమానం ఏ విధంగా ఉంటుంది అనే విషయాలు తెలుసుకోవడానికి ముందుగా శని యొక్క సంచారం మీనం మీద రావడము, బృహస్పతి మిథునంలోకి రావడము, కేతువు లగ్నంలోకి రావడము, రాహు సప్తమంలోకి రావడము, ఇవన్నీ యొక్క మార్పులు సింహరాశి మీద ఏ విధంగా ఉంటున్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా ఆదాయ విషయంకి వచ్చినప్పుడు 11 భాగంలో ఆదాయం కనబడితే ఖర్చు కూడా 11 భాగాలు కనబడుతున్నాయి. అంటే ఎంత సంపాదిస్తామో అంతా ఖర్చు అయిపోతుందని చెప్తున్నారు. అలాగే రాజపూజ్యం చూస్తే 3 భాగములు కనబడితే అవమానం 8 భాగములు కనబడుతున్నాయి. 8 భాగాలు కొన్నింటిలోని 6 భాగాలు పై భాగం చెప్తున్నాము. సో 6 భాగాల కింద లెక్క వేసుకోవచ్చు మనం. వ్యయం అనేది చూస్తే 11, ఆదాయం 11, రాజపూజ్యం 3, అవమానం 6 విశేషంగా కనబడుతున్నాయి. ఇక్కడ ఇలా ఉన్న పరిస్థితుల్లో చూసుకున్నప్పుడు సింహరాశి వారికి విశేషంగా శని యొక్క ప్రభావం అనేది కనిపిస్తోంది. లగ్నంలో కేతు, సప్తమలో రాహు విశేషమైన ఆహ్లాదకరమైన ఆనందకరమైన జీవనం ఇవ్వడానికి చాలా చక్కగా కనబడుతున్నాయి. కానీ అష్టమ శని కష్టాలు పెట్టడానికి, ఆరోగ్యానికి కొంచెం ఇబ్బంది పెట్టడానికి, వీటన్నిటికీ అనుకూలంగా తన డ్యూటీ చేయడానికి రెడీగా కనబడుతున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఆదాయం గురించి ఇప్పుడు మాట్లాడుకున్నప్పుడు వ్యవసాయ రంగంలో ఉన్నవాళ్ళు రైతాంగానికి పోల్ట్రీస్, హ్యాచరీస్, అలాగే ఫెర్టిలైజర్స్, ఎక్విప్మెంట్స్, ఇవన్నీ అగ్రికల్చర్ ఆర్గానిక్ ఇండస్ట్రీస్ సంబంధించిన వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తారో దానికి తగ్గట్టుగానే ఫలితం కూడా ఉంటుంది. పెట్టుబడి డబ్బులు మనకు వచ్చాయా అంటే వచ్చాయి, లాభంతో వచ్చాయి అన్నట్టుగా ఉంటుంది తప్ప విశేషమైన లాభాలు అయితే ఈ సంవత్సరం సింహరాశి వారికి కనిపించట్లేదు. సో పెట్టిన ఆదాయం తిరిగి వచ్చేస్తుంది కాబట్టి పైబడి మన ఖర్చులు కూడా వస్తాయి కాబట్టి భయపడవలసిన అవసరం లేదు. ఆచితూచి వ్యవహరించండి. సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఎప్పుడు ఏ పంట వేయాలి ఆ సమయానుసారంగా ఆ పంటను వేయడానికి ప్రయత్నం చేయండి. నీళ్ళకి ఇబ్బంది కలగదు. అలాగే హ్యాచరీస్ రన్ చేసేవాళ్ళు కానీ పోల్ట్రీస్ రన్ చేసేవాళ్ళు కూడాను సమయం చూసుకొని హ్యాచింగ్ చేయించడానికి ప్రయత్నం చేస్తే డెఫినెట్గా మీరు పెట్టిన ఆదాయానికి తగ్గ కొంత ప్రాఫిట్తో బయటపడే అవకాశం ఉంటుంది. నష్టపోయే అవకాశం మాత్రం ఏమాత్రం మనకు కనిపించట్లేదు. విద్యార్థి దశలో ఉన్నవాళ్ళు, విద్యార్థులు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు అనుకున్నవాళ్ళు, విదేశ విద్య కోసం చేసే ప్రయత్నాల వాళ్ళు కూడా ప్రతి ఒక్క అంశాన్ని వివరంగా తెలుసుకుని అప్లికేషన్లోని ఏ విధంగా నింపాలని వివరంగా వెళ్ళి ఆ తర్వాత ఏ యూనివర్సిటీ అన్నది, ఆ యూనివర్సిటీలోని విశేషాలు ఏంటి, అందులో ఉన్న మనకు వచ్చే ఫలితాలు ఏంటి అన్ని విశేషంగా తెలుసుకుని జాగ్రత్తగా అప్లికేషన్ నింపి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు చేసే ప్రతి పనిలో కూడా ఒక లాభం ఉంటుంది. చిన్న పొరపాటు జరిగినా అష్టంలో ఉన్న శనీశ్వరుడు మానసిక ఒత్తిడి తెస్తాడు. అంచేత సంవత్సరం అంతా అష్టంలో శనీశ్వరుడు ఉంటాడు. వాడు ఎప్పుడు మనం పొరపాటు చేస్తాం అప్పుడు మనకు ఒత్తిడి తేవాలని చూస్తాడు. అంచేత 1-2 సార్లు చెక్ చేయండి అప్లికేషన్స్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు కానీ, అలాగే విదేశాలకు వెళ్ళి యూనివర్సిటీస్ కోసం పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ కానీ వీటిలో కూడా 2-3 సార్లు చెక్ చేసి క్రాస్ చెక్ చేసుకుని అప్పుడు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఉద్యోగము, వృత్తి, వీసా కోసం, H1B వీసా కోసం చేసే ప్రయత్నాలు, విదేశీ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చేసే వాళ్ళందరూ కూడాను కొంత న్యూట్రల్గానే ఉంటుంది. అంత పెద్ద లక్ ఫేవరింగ్ అవుతుందని మాత్రం చెప్పడానికి అవకాశం మనకేమీ కనిపించట్లేదు. వ్యాపారం, స్వయం ఉపాధి. వ్యాపారం అనేసరికి అన్ని రకాల వ్యాపారాలు వస్తాయి. ఫుడ్ ఇండస్ట్రీ అనుకోండి, ఫార్మా ఇండస్ట్రీ అనుకోండి, ఏదైనప్పటికీ వ్యాపార రంగము. అలాగే స్వయం ఉపాధి, డిజిటల్ మార్కెటింగ్ అనుకోండి, యూట్యూబ్స్ అనుకోండి, మీడియా రంగం అనుకోండి, అలాగే ఫ్రీలాన్స్గా చేసేది కానీ, ఈవెంట్ మేనేజ్మెంట్ చేసుకోవడం కానీ, లేకపోతే ఈ మధ్య న్యూట్రిషన్ ఫుడ్ ఈ కాలంలో అమ్మడం, క్లౌడ్ కిచెన్ అంటున్నారు. రకరకాల వ్యాపారాలు విశేషంగాను ఒంటరిగా చూసుకున్న వ్యాపారాలు ఎన్నో రకాలు ఉన్నాయి. అన్ని వ్యాపారస్తులు కూడాను ప్రతి రూపాయి కౌంట్ చేసుకుంటూ ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ సంవత్సరం. ఎందుకంటే ప్రతి రూపాయికి క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు ఆ రూపాయి ప్రాఫిట్ వచ్చేస్తుంది. కానీ చేసుకునే విధానంలో కొంచెం తేడా వచ్చినా ఒక పెద్ద నష్టము, దానివల్ల మానసిక ఒత్తిడి, ఈ 2 కనెక్ట్ అయిపోతాయి మీకు. అంచేత వీలైనంత వరకు అంటే మన లెక్క ప్రకారం చేస్తే ప్రతిదీ క్యాలిక్యులేటర్గా మీరు జీవిత విధానం గడపడానికి ప్రయత్నం చేయగలిగితే ఈ సంవత్సరం ఎండింగ్ గల ప్రాఫిట్తో బయటపడే అవకాశం బాగా కనబడుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగము, కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ కోసం చేసే ప్రయత్నాలు, వాళ్ళ పర్మనెంట్ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ప్రభుత్వ ఉద్యోగం కూడా ఎంత కష్టపడి పనిచేసినా ఏదో ఒక విశేషమైన పని మీరు చేసినందుకు గుర్తింపడే అవకాశం ఉంటుంది.
దాన్ని మీరు ఫోకస్ చేయించడానికి ప్రయత్నం చేయండి. మీకు చిన్న ప్రమోషన్, ఇంక్రిమెంట్ వచ్చే అవకాశం బాగానే కనబడుతుంది. అలాగే రాజకీయ రంగంలో ఉండే వాళ్ళకి మీరు ఎంత కష్టపడినా ఫలితం కనిపించదు, కానీ ఒక విశేషమైన పని ప్రజలను ఆదరణ కలిగేటట్టుగా, ప్రజాదరణ పొందేటట్టుగా, ప్రజల మన్నను పొందేటట్టుగా పథకాల విషయాల్లో దాన్ని కొంతవరకు ఫోకస్ చేయించి ప్రజల మన్నను పొందడానికి ప్రయత్నం చేయండి. అష్టంలో శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి, అష్టమ శని అంటే ప్రజల యొక్క అనుకూలత ఏర్పడితే అష్టమ శని ప్రభావం మనకు తగ్గుతుంది. అందుకోసమని అటువంటి ప్రయత్నాలు చేయగలిగితే మీ గౌరవం అంతా నిలబడిపోతుంది. తర్వాత మీకు లాభదాయకంగా ఉంటుంది. రాజకీయం కూడా ఒక వ్యాపారమే కాబట్టి చక్కటి లాభదాయకంగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా పూర్వాశ్రమంలో ఇన్వెస్ట్మెంట్ చేసినవన్నీ కూడా బయటపడి కొంతవరకు ప్రాఫిట్లోకి వచ్చే అవకాశం అయితే సంపూర్ణంగా కనబడుతున్నాయి. కోర్టు వివాదాలు పెరుగుతాయి. తెలియని మన సంబంధం లేని విషయాలు మీరు సంతకాలు పెట్టకండి, మధ్యవర్తిత్వం వహించకండి. ఏదో మా అన్నదమ్ముడే కదా, మా అక్క చెల్లెలే కదా, లేదంటే మా ఫ్రెండే కదా, మా పార్టీయే కదా అని చెప్పి మీ అడుగు ముందుకు వేస్తే మీరు చిక్కులో ఊరికే అవకాశం ఉంటుంది. మీకు ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. మీ ఆరోగ్యం మీరు చేతులారా పాడు చేసుకునే అవకాశం కూడా కనబడుతుంది. ఎందుకంటే అష్టమి శని మిమ్మల్ని వదలడు. సో దానివల్ల ఇవన్నీ అష్టమి చేసే పనులు, శని చేసే పనులు కొంచెం జాగ్రత్తగా, హోషియార్ అంటారు, హుషారుగా కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం పడుతుంది. కళారంగంలో ఉండే కళాకారులకి, సినిమా రంగంలో ఉండే వాళ్ళు కూడా సినిమా ఎంతవరకు అంతవరకే మీరు సినిమాలో యాక్ట్ చేసుకుంటూ బయటపడేటట్టు చూసుకోవాలి తప్ప చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని ఇన్ఫ్లుయెన్స్ అవ్వడానికి ప్రయత్నం చేయకండి. అలా కొంచెం డివేట్ అయ్యారా మీకు మళ్ళీ మానసిక ఒత్తిడి వచ్చే అవకాశం ఉంటుంది. అష్టమి శని రెడీగా కూర్చుంటాం మేము ఏడిపించడానికి. అందుకోసం ఎంతవరకు మన డ్యూటీ అంతవరకు చేసుకుని బయట రాగలిగితే ప్రాఫిట్తో బయటపడిపోతారు. అవకాశం వచ్చింది, తక్కువ డబ్బే కానీ చేయండి, బయటపడిపోండి. మళ్ళీ ఇంకో అవకాశం వస్తుంది మంచి డబ్బుతో, చేయండి, బయటపడిపోండి. కంపారిజన్ చేయడం కానీ, బయటకు వెళ్ళి ఇంకొక ప్రయత్నం చేయడం కానీ, కొంచెం డివేట్ అవ్వడానికి మాత్రం ప్రయత్నం చేయకండి. దానివల్ల విపరీతమైన నష్టం కనబడే అవకాశం ఉంటుంది. కుటుంబ సంబంధాలు కొంతవరకు దూరం అవుతాయి. మనం చేయకపోయినా మన మీద ఆ నీలాపనిందలు పడతాయి, మానసిక ఒత్తిడి తెస్తాయి, ఆరోగ్యం మీద దెబ్బ కొడుతుంది. కొంచెం జాగ్రత్త. కుటుంబంలో ఉన్న బంధువులతో కొంత జాగ్రత్త ఉండడం చాలా అవసరం పడుతుంది. పెళ్లి సంబంధాలు, శుభకార్యం కోసం చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతారు. గృహప్రవేశం, శంకుస్థాపనలు ఇవన్నీ జరుగుతాయి. విపరీతమైన ఖర్చు అవుతుంది, అయినా మన ఫలితం అంటూ కనబడదు. ఒత్తిడి తప్ప మనకు గౌరవం అనేది అంత పెద్దగా పెరిగే అవకాశం అయితే కనిపించట్లేదు. ఇక ప్రేమ వివాహాల జోలికి వెళ్ళకండి. ఆరోగ్య విషయంలో ఖచ్చితంగా నియమాలు పాటించాలి. అష్టమి శని విపరీతంగా అటాక్ చేయడం ప్రయత్నం చేస్తాడు కాబట్టి కొంత ఆరోగ్య సూత్రాలు పాటించాలి. వయసు పెరిగిన వాళ్ళైతే విపరీతంగా న్యూట్రిషన్ ఫుడ్ కానీ, డైటింగ్ కానీ, ఎక్సర్సైజులు కానీ ఇవన్నీ చేసుకుంటే ఈ కొలెస్ట్రాల్, థైరాయిడ్, షుగర్ లెవెల్స్ కంట్రోల్ కానీ లేకపోతే ఈ 2.5 సంవత్సరాలు శని అష్టమి శని అయ్యే లోపల మీకు ఆల్మోస్ట్ హెల్త్ పూర్తిగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక నుండి స్టార్ట్ చేసుకోండి. హెల్త్ కాన్షియస్ అనేది చాలా అవసరము మీకు. ప్రయాణాలు చేసేటప్పుడు రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వండి. అలాగే వాహనాలు నడిపేటప్పుడు కూడా కొంచెం 10 కిలోమీటర్ స్పీడ్ తగ్గించండి. నిదానంగా వెళ్ళండి. తొందరగా వెళ్ళి చేసే ప్రయత్నాలు ఏం లేవు. అక్కడ చేసి మన కష్టపడి అక్కడ చేయవలసిన పని ఏమి ఉండదు. ఎక్కడికి వెళ్ళినాను, ఎందుకంటే మనకు అన్ని అష్టమి శని ఆడుకుంటుంటాడు కాబట్టి కొంచెం నిదానంగా వెళ్ళవలసిన ప్లేస్లో ముందు వాడికి ఇవ్వండి. తర్వాత మీరు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ముందు వరుసలో కూర్చోవడానికి ప్రయత్నం చేయకండి. అన్నిటికీను వెనక వరుసలో ఉండండి. సలహాలు ఇవ్వండి. కొన్ని విషయాల్లో మధ్యత్వం వహించి అలా ఉండగలిగితే కొంత బాగుంటుంది. స్టాక్ మార్కెట్లో పెట్టడానికి అవకాశం లేదు. అలాగే కాంట్రాక్ట్ వర్క్స్, సివిల్ వర్క్స్, అలాగే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయించి పని చేయించండి. అంతే మీరు డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా అవ్వకండి. ఓవరాల్గా చూసుకుంటే రాహుకేతులు యోగాన్ని ఇస్తాయి. గురుడు శుభకార్యాని కోసం ఖర్చు పెట్టిస్తాడు. కానీ అష్టమి శని మాత్రం అన్ని రకాలుగా బాధ పెడుతుంది. కాబట్టి ఆ శనీశ్వరుడికి మాత్రం కొంతవరకు మనం శాంతి చేసుకోవడం చాలా అవసరం పడుతుంది. అలాగే సూర్య ఆరాధన చేసుకోవడం, సూర్యోదయ కాలం కంటే ముందు లేవడము, సూర్య నమస్కారాలు చేసుకోవడము, అలాగే శివునికి అభిషేకం చేసుకోవడము, అలాగే శనీశ్వరుని ఆరాధన చేసుకోవడము, ఈ 3 చాలా అవసరం పడుతుంది. కనీసం మొదటి 3 నెలలు అంటే ఉగాది తర్వాత మొదటి 3 నెలలైనా సరే విశేషంగా చేసుకోవాలి. ఎందుకంటే అష్టమి శని యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేసుకుంటే ఎలా ఉండి కొంతవరకు ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం బియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్
90050008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.